అంతకు మించి ఇంకేం లేదు. రెండవది ఆల్ ఆర్ నన్ అనుకుంటున్నాం ఇవాళ మనం. డబ్బులకే నిజంగా జనం ఓట్లేసేట్టయితే ఎందుకంటే ఇంత కంగారు పడుతున్నారు వీళ్ళంతా? ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళంతా కూడా దిగాలు పడిపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకంటే చాలా చోట్ల మాకు ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. ఎందుకంటే నేను ₹1 ఖర్చు పెట్టలేదు, ఇవాళ నేను ఓడిపోతాను ఎవరు అంటలేదే. నేను ఇంతవరకు నోరు తిప్పి మాట్లాడాలి. అసలు ఒక్కళ్ళు అనలేకపోతున్నారు నా మీద డబ్బులు ఖర్చు పెట్టలేదా, మా అభ్యర్థి మీద డబ్బులు ఖర్చు పెట్టలేదా, ఎందుకని వాళ్ళందరికీ మాకు ఎక్కువ ఓట్లు వస్తున్నాయి? ఒక్కరోజు మొత్తం దేశం అంతా మారుతుందని అంటలా. ఈవేళ ఈ పేదలు బాధితులు. ఈ వ్యవస్థలో ఏమీ మారదని వాళ్ళకి ఆచరణలో రుజువు చేశాం. ఈ పార్టీ వచ్చిన ఆ పార్టీ వచ్చిన అందరూ దొంగలు, దోపిడీదారులు, చచ్చునోడి పెళ్లికి వచ్చిందే కట్టని పరిస్థితి క్రియేట్ చేసి, పేదరికంలో వాళ్ళని ముంచేసి, అసహాయతలో ఉంచేసి, నిస్సహాయులుగా చేసేసి, నిరక్షరాస్యులుగా ఉంచేసి, ఆలోచన పెంచకుండా చేసి, ఆ తర్వాత బాధ్యత వాళ్ళది. డబ్బు అడుగుతున్నారు వాళ్ళని చెప్పంటున్నాం. వాళ్ళు అడిగితే ఇచ్చారు మీరు? వాళ్ళు అడిగితే ₹2 ఇస్తామన్నారా? వాళ్ళు అడిగితే మీరు ఉచితంగా 10 ఇస్తామన్నారా? వాళ్ళు అడిగితే నాకు కలర్ టీవీ ఇస్తామని చెప్పన్నది. మీరు గొడవ చేసి, అధికారికంగానూ అనధికారికంగానూ మీరు గొడవ చేసి, మీరు డబ్బులు మీరు బ్రాందీ పంచి, మీరు జనాన్ని అట్లాగే ఉంచేసి, వాళ్ళు తీసుకోకపోతే కూడా ఆ రేషన్ కార్డు లాగేసుకుని, నేను కూడా ఎన్నోసార్లు మీకు ఉదాహరణ చెప్తాను, రేషన్ కార్డు లాగేసుకుని, వాడు ఓటర్ ఐడెంటిటీ కార్డు లాగేసుకుని, మీ పెత్తందారీతనాన్ని ఉపయోగించుకుని, ఆ తర్వాత ఈ ప్రజల మీద ఆపం పెడితే ఎట్లాగా? ఈ ప్రజలకి ఎక్కడ అవకాశం వచ్చిందో అక్కడ వాళ్ళు మళ్ళీ 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 చూపెడుతున్నారు. ఒక్కరోజు దేశం అంతా మారుతుందని అంటారు. ఇందాక చెప్పాను 3 వర్గాలు కలవాలి. ఒకటి మధ్యతరగతి, ఖచ్చితంగా కదలిక కనిపిస్తున్నది. 2 మీడియా ఖచ్చితంగా కదులుతుంది, ఇప్పటికే కొంత కదలిక కనిపిస్తున్నది. 3 సమాజంలో బలం ఉండి ఈ వ్యవస్థ మారకపోతే నష్టపోతాం అందులో గుర్తించి విజ్ఞత గల వర్గాలు. ఈ 3 కలిస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మార్పు వస్తుంది. రాజ్యాంగం చెప్తుందదే, రాజ్యాంగం చేసిన ఏర్పాట్లవే.